వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దేవుడితో ఆటలాడితే ఆ పాపం ఊరికే పోతుందా? ఏడుకొండలవాడి పవిత్ర లడ్డూ ప్రసాదంపై పడిన కల్తీ మచ్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను తుపాను సృష్టిస్తోంది. ఒకవైపు భక్తుల గుండెకోత, మరోవైపు పాలకుల ప్రతిపక్షాల మధ్య భీకర మాటల యుద్ధం. అసలు కలియుగ దైవం సన్నిధిలో జరిగిందేంటి? ఆవు నెయ్యి స్థానంలోకి ఆ అపవిత్రత ఎలా ఎంటర్ అయింది? ఈ పొలిటికల్ కురుక్షేత్రంలో దేవుడి పక్షాన నిలబడే హీరో ఎవరు? విలన్ గా మిగిలిపోయే ఆ పాపులెవరు? కల్తీ నెయ్యి చుట్టూ అల్లుకున్న ఈ పాలిటిక్స్ పై ఆ ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఫోకస్ ఏంటో చూద్దాం. రాజకీయాలు ఎప్పుడెలాంటి మలుపు తీసుకుంటాయో, ఏ చిన్న ఘటన ఎంతటి పెను తుఫాన్ సృష్టిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రతి వ్యూహాలు ఒకవైపు పదును పెడుతుంటే, అదుపు తప్పిన కొన్ని అనూహ్య ఘటనలు మాత్రం నాయకుల భవిష్యత్తును తీవ్ర ప్రశ్నార్థకంగా మార్చేస్తుంటాయి. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్న చందంగా నాయకులు అనుకున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. తమది ఏమాత్రం తప్పులేదని కొందరు బుకాయిస్తుంటే, ఆ తప్పిదాలు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎదురవుతున్న పరిణామాలు మాత్రం వారికి ఊహించని తలనొప్పిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం అచ్చం ఇలానే మారిపోయిందా అన్న బలమైన సందేహాలు రాజకీయ మేధావుల్లో మెదులుతున్నాయి. ఇదంతా గమనిస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరికొత్త అనిశ్చిత వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు సాక్షాత్తు కలియుగ దైవం కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం కావడం అత్యంత విషాదకరం. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందనే అంశమే ఈ రాజకీయ దావానలానికి అసలు కారణం. కేవలం ఒక ఆరోపణగా మొదలై ఈ వ్యవహారం ఏకంగా జాతీయ స్థాయికి చేరి రాష్ట్ర పరువును బజార్న పడేసే స్థాయికి వెళ్లిపోయింది. పవిత్రమైన ప్రసాదంలో అపవిత్రమైన పదార్థాలు కలిశాయన్న వార్త భక్తుల హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. ఒక ఆధ్యాత్మిక క్షేత్రం చుట్టూ ఇంతటి వివాదం ముసురుకోవడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారేమో అని రాజకీయ పండితులు తీవ్ర స్థాయిలో విశ్లేషిస్తున్నారు. ఈ ఒక్క ఘటన ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి పాలకుల ప్రతిపక్షాల నైతిక బాధ్యతను నిలదీసేలా చేసింది. అసలు ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న వాదనలను నిశితంగా పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన వైఖరి అవలంబిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యిలో భారీ ఎత్తున కల్తీ జరిగిందన్నది అధికారపక్షం చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇది కేవలం ఒక పరిపాలన వైఫల్యం మాత్రమే కాదని, కోటాను కోట్ల మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన అతిపెద్ద దాడిగా కూటమి నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, స్వామివారి పవిత్రతను కాపాడడంలో ఎలాంటి రాజీ పడబోమని అధికారపక్షం తేల్చి చెబుతోంది. ఇటు చూస్తే నైతికత, అటు చూస్తే రాజకీయ ఆధిపత్యం, ఈ రెండింటి కలయికతో కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలో బలంగా తీసుకెళ్లి విపక్ష వైసీపీని ఇరుకున పెట్టేందుకు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ అత్యంత వ్యూహాత్మకంగా ప్రయోగిస్తోంది. మరోవైపు అధికార పక్షం చేస్తున్న తీవ్రమైన ఆరోపణల దాడిని ఎదుర్కోవడంలో ప్రతిపక్ష వైసీపీ సైతం తమదైన శైలిలో భిన్న వ్యూహాన్ని రచించింది. నాణ్యత లేని నెయ్యి వచ్చి ఉండొచ్చని, కల్తీ జరిగి ఉండొచ్చని ఓ పక్క ఒప్పుకుంటూనే, ఆ కల్తీ అంతా జంతు కొవ్వు వల్లే జరిగిందన్న అధికార పార్టీ వ్యాఖ్యలపైనే వైసీపీ తన ఎదురుదాడిని కేంద్రీకరించింది. కల్తీ జరగడం సాధారణం అనిపించేలా మాట్లాడుతూనే జంతువుల కొవ్వు అనే పదాన్ని వాడడం ద్వారా భక్తుల మనోభావాలతో అధికార పార్టీయే ఆడుకుంటోందని వైసీపీ టర్న్ తీసుకోవడం ఈ ఇష్యూని సరికొత్త మలుపుకు దారితీస్తోంది. అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు అన్న కోణాన్ని పక్కదారి పట్టించి కేవలం ఆరోపణల భాషపైనే విమర్శలు గుప్పించేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇది రాజకీయ చదరంగంలో ఓ ఎత్తుగడ. అధికార పక్షం ఆరోపణలు, ప్రతిపక్షం ఎదురుదాడులు, ఇవన్నీ నాణానికి ఒకవైపే. కానీ ఇక్కడ అసలు బాధితుడు సామాన్య భక్తుడు. తమ విశ్వాసాలపై జరిగిన అతిపెద్ద దాడిని చూసి కోట్లాది హిందువుల గుండె రగులుతోంది. మరి ఈ రాజకీయ చదరంగంలో నమ్మకం, భక్తి అనేవి పావులుగా మారిపోయాయా?
దేవుడి పేరుతో దారుణమైన పాలిటిక్స్ చేస్తున్నారా? అసలు రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆనంద నిలయంలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. నమ్మకం, అచంచలమైన విశ్వాసంపై సాగుతున్న ఈ రాజకీయ క్రీనీడలో ప్రధాన అధికార, విపక్ష పార్టీలు రెండూ కూడా పూర్తిగా ఇరుక్కుపోయాయా అన్న మీమాంస సామాన్య ప్రజానికంలో బలంగా వ్యక్తమవుతోంది. ఎవరికి వారు మీది తప్పంటే మీదే తప్పంటూ ఒకరిపై ఒకరు మాటల తూటాలతో రాజకీయ దాడి చేసుకుంటున్నారు. పార్టీల అంతర్గత సమావేశాల దగ్గర మొదలుకొని చట్టసభలైన అసెంబ్లీ సమావేశాల వరకు ఎక్కడ చూసినా ఈ కల్తీ లడ్డు గురించే చర్చ మారుమోగుతోంది. రాజకీయాలకు ఏమాత్రం అతీతంగా ఉండాల్సిన భగవంతుడి పట్ల ఉన్న వ్యక్తిగత నమ్మకాన్ని సైతం నాయకులు తమ స్వార్థ రాజకీయ రంగులను పులిమేసుకుంటున్నారు. భక్తి అనే పవిత్ర భావనను కాస్త బజారు కీర్చి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రెండు పక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తీరు నిజంగా ప్రజాస్వామ్యానికి ఓ పెద్ద మచ్చలా తయారయ్యింది. ఈ ఆరోపణల పర్వం ఎంతవరకు వెళ్ళిందంటే ఏకంగా వ్యక్తుల వ్యక్తిగత భక్తి విశ్వాసాలను సైతం ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయింది. ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధంగా సాంప్రదాయాలను మంటగలుపుతూ వైసీపీ నేతలు అత్యంత దారుణంగా వ్యవహరించారని అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. దీనికి ప్రతిగా దేవుని దరిదాపుల్లో కూడా రాజకీయాలు చేసే మీకు అసలు భక్తి అనేది ఏ కోసానా లేదంటూ వైసీపీ అంతే ధీటుగా ఎదురుదాడికి రెడీ అయింది. ఒకరి నైతికతను మరొకరు ప్రశ్నించుకుంటూ సమాజంలో ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. భక్తుల మనోభావాలను రక్షించాల్సిన బాధ్యత గల నాయకులే ఆ మనోభావాలను తమ రాజకీయ ఆయుధాలుగా మలుచుకోవడం ఈ ఎపిసోడ్లో అత్యంత దురదృష్టకరమైన పరిణామం. ఈ రాజకీయ రచ్చలో సామాన్యుడి విశ్వాసం మాత్రం రెండు పక్షాల మధ్య నలిగిపోయి బలవుతున్న పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ మొత్తం వివాదంలో అంతిమంగా తిరుమల నెయ్యి కల్తీ ఘటనలో దేవుడి పక్షాన నిలబడిన హీరో ఎవరు, పవిత్రతను భ్రష్టు పట్టించిన విలన్గా ముద్రపడేది ఎవరు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తొలి నుంచి ఈ కల్తీ ఘటనపై అత్యంత బలంగా రాజీలేని పోరాటం చేస్తూ వస్తున్నారు. భక్తుల పక్షాన తామున్నామని, తప్పు చేసిన వారిని ఏమాత్రం ఉపేక్షించేదే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తమ పదులైన వ్యాఖ్యలతో, పక్కా ఆధారాలతో ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంలో కూటమి అగ్రనేతలు ముప్పేటా దాడి చేస్తున్నారు. వీరు ప్రదర్శిస్తున్న రాజకీయ వ్యూహం ఖచ్చితంగా అధికార పక్షానికి ఒక నైతిక బలాన్ని చేకూర్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆరోపణల వలయంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ కూడా తన రక్షణ కవచాన్ని గట్టిగానే ఏర్పాటు చేసుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఆయన కంటే ఎక్కువగా టీటీడీ మాజీ చైర్మన్లైన భూమాన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారు ఎక్కువగా స్పందిస్తూ మీడియా ముందుకొస్తున్నారు. దేవుని సాక్షిగా తామెలాంటి తప్పు చేయలేదని ప్రమాణాలు చేస్తూ అధికార పార్టీ నేతల ఆరోపణలకు కౌంటర్ అటాక్లు ఓ రేంజ్లో ఇస్తూ వస్తున్నారు. జగన్ తెర వెనుక ఉండి వ్యూహాలు రచిస్తుంటే ఈ మాజీ చైర్మన్లిద్దరూ తెరముందుకొచ్చి అధికార పక్షంపై ఎదురుదాడికి దిగడం వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాత్మక రక్షణ విధానాన్ని సూచిస్తోంది. ఏదేమైనా తమపై పడిన ఈ మహాపాపం మచ్చను చెరిపేసేందుకు వారు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. చూశారుగా, ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరింది. ఎవరికి వారు తాము పవిత్రులమంటే తాము పవిత్రులమని దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేస్తున్నారు. కానీ ఈ బురద చల్లుకునే కార్యక్రమానికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది? రోజుకో మలుపు తిరుగుతున్న ఈ సుడిగుండ నుంచి సురక్షితంగా బయటపడే దారేది? సత్యం నిగ్గు తేలేదెలా? పాము చావకుండా, కర్ర విరక్కుండా ఎవరికి వారు వెతుక్కుంటున్న ఆ సేఫ్ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి? ఈ
ఇంతకీ అంతకంతకు ముదిరిపోతున్న ఈ సున్నితమైన ఇష్యూకు తెరపడేదెలా అనేదే ఇప్పుడు మేధావులను, రాజకీయ వర్గాలను తొలిచివేస్తున్న అసలు సమస్య. ఈ సుడిగుండం నుంచి అత్యంత సురక్షితంగా ఎగ్జిట్ అయ్యేదెవరు అన్నది కూడా ఏపీ రాజకీయాల్లో ఓ బలమైన ప్రచారంగా మారిపోయింది. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టుగా తమ రాజకీయ ప్రతిష్ట ఏమాత్రం దెబ్బతినకుండా, అదే సమయంలో ప్రత్యర్థికి క్రెడిట్ దక్కకుండా ఎక్కడో ఒక చోట పులుస్తా పెడితే బెస్ట్ అని అన్ని పార్టీల నేతలు నర్మగర్భంగానే వ్యాఖ్యానించుకుంటున్నారు. రోజు ఒకే అంశంపై బురద జల్లుకోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయం ఇరు వర్గాల్లోనూ నెలకొని ఉంది. ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా ఏదో ఒక గౌరవప్రదమైన ముగింపు కోసం లోలోపల అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయన్నది కాదనలేని సత్యం. వాస్తవంగా ఈ రాజకీయ దుమారం, ఆరోపణల పర్వం మరో నెలన్నర కాలం పాటు ఇలాగే ఉద్రిక్తంగా సాగనుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. అయితే ఈ కల్తీ ఇష్యూకి శాశ్వత ముగింపు దొరకాలంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదికపైనే పూర్తిగా ఆధారపడి ఉండడం ఇక్కడ గమనార్హం. అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఈ కేసు దర్యాప్తుకు మరింత పారదర్శకత చేకూరింది. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలను ప్రారంభించి ఏకసభ్య కమిషన్ విచారణను అత్యంత వేగవంతం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేవలం రాజకీయ విమర్శలతో కాలయాపన చేయకుండా చట్టబద్ధమైన అధికారిక విచారణ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. నిజాల నిగ్గు తేల్చే బాధ్యత ఇప్పుడు చట్టం చేతుల్లోకి వెళ్లినట్టయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నియమించిన ఈ ఉన్నతాస్థాయి కమిషన్లు ప్రధానంగా దేనిపై దృష్టి సారించనుంది అనేది కూడా ఇప్పుడు పౌర సమాజంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ప్రధాన చర్చగా మారింది. కల్తీ నెయ్యి ఇష్యూలో అసలు దోషులెవరు, దేవుడి ప్రసాదంతో వ్యాపారం చేసిన ఆ పాపులు ఎవరు అనేది కమిషన్ ఆధారాలతో సహా నిర్ణయిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ దిశగా ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం పక్కా ఆధారాలు కొన్నింటిని సంపాదించింది. నెయ్యి కొనుగోలు వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు, నాణ్యత పరీక్షలు జరిగిన నిర్లక్ష్యం, బినామీ కాంట్రాక్టర్ల పాత్ర తదితర కీలక అంశాలపై సిట్ అధికారులు డేగకన్ను వేశారు. ఈ ఆధారంగానే భవిష్యత్తులో ఈ కేసులో జరగబోయే అరెస్టులు చట్టపరమైన చర్యలపై ఆధారపడి ఉంటాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు సిట్ కేవలం నేరస్తులను పట్టుకునే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్కు అంతకు మించిన బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం దోషులను తేల్చడమే కాకుండా రాబోయే రోజుల్లో టీటీడీ ప్రక్షాళనపై ఎలాంటి కఠినమైన అడుగులు పడబోతున్నాయా అనేది కూడా ఈ కమిషన్ ద్వారానే నిర్దేశించబడనుంది. సుప్రీంకోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనల సమయంలో న్యాయమూర్తులు చేసిన కీలక వ్యాఖ్యలు ఈ ప్రక్షాళన సందేహాలకు మరింత బలాన్ని, సంకేతాలిస్తుంది. దినేష్ కుమార్ కమిషన్ టీటీడీ పాలనాపరమైన లోపాలను నిశ్చితంగా గుర్తించి భవిష్యత్తులో నెయ్యి టెండర్ ప్రక్రియలో చోటు చేసుకునే ఎలాంటి లొసుగులనైనా శాశ్వతంగా సరిదిద్దే అతిపెద్ద పనిని భుజానకెత్తుకుంది. దేవుని సన్నిధిలో పారదర్శకతను తీసుకురావడమే ఈ కమిషన్ ముందున్న అతిపెద్ద సవాల్గా నిలవనుంది. సిట్ దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చి దోషులెవరో చట్టం ముందు నిలబెడితే దినేష్ కుమార్ కమిషన్ టీటీడీకి ఒక సరికొత్త మార్గదర్శిని అందించనుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 45 రోజుల గడువు తర్వాత బయటికొచ్చేది తుది నివేదికే. ఏపీ రాజకీయాల్లో అత్యంత వేడి పుట్టిస్తున్న ఈ కల్తీ హాట్ టాపిక్కి శాశ్వత ముగింపు పలుకుతుందని అంతా ఆశిస్తున్నారు. దేవుని నమ్మే కోట్లాది మంది అమాయక భక్తులకు మళ్లీ భరోసా ఇచ్చే ఓ పర్ఫెక్ట్ ఎండ్ కార్డు ఈ నివేదికే కాబోతుంది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని, సామాన్య ప్రజలను సైతం తీవ్రంగా వేధిస్తున్న ఈ అతిపెద్ద తలనొప్పికి శాశ్వత ముగింపు పలికే దిశగా ఏపీ ప్రభుత్వం వేసిన ఈ అత్యంత సాహసోపేతమైన, చారిత్రాత్మకమైన అడుగే ఈ ఏకసభ్య కమిషన్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఈ నివేదికతో తిరుమల పవిత్రత మళ్లీ పునరుద్ధరించబడుతుందని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. నాయకులు తమ వ్యూహాలతో చట్టం కళ్ళు కప్పొచ్చు, కానీ ఆ వెంకన్న కళ్ళు కప్పలేరు. సిట్ విచారణ, దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ దర్యాప్తు ఇప్పుడు అసలు దోషులెవరో తేల్చబోతున్నాయి. ఈ 45 రోజుల నిరీక్షణ తర్వాత తిరుమల పవిత్రత తిరిగి పునరుద్ధరించబడాలి.
దేవుడి ప్రసాదంతో వ్యాపారం చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే. అప్పుడే సామాన్య భక్తుడి నమ్మకానికి అసలైన భరోసా. భగవంతుడి సన్నిధిలో స్వార్థ రాజకీయాలకు తావు లేదని నిరూపితమయ్యే ఆ రోజు కోసమే ఇప్పుడు యావత్ దేశం ఎదురు చూస్తోంది.